జగన్పై హత్యాయత్నం అంతా డ్రామా అంటూ ఎద్దేవా చేశారు ఎంపీ రఘురామ. ప్రజలందరూ ఈ దాడిని నాటకంగానే భావిస్తున్నారని ఆయన చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తిపై ఇంత సులభంగా దాడి జరుగుతుందా అని ప్రశ్నించారు. ఇక ఇల్లు ఉన్న స్థలాన్ని చూసుకుని వైసీపీ నేతలు కావాలనే నాటకాలు ఆడుతున్నారని తెలిపారు. తాను ఈ నెల 22న నామినేషన్ వేస్తున్నానని అసెంబ్లీ పార్లమెంట్ కా అన్నది అప్పుడే చెప్తానని రఘురామ క్లారిటీ ఇచ్చారు. ఇది ఫోటో ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, నో డౌట్. ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది, మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు, ఇలా అన్నాడు ఆయన. తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో. ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమి కారిపోలా, గీటెడింది. మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా బాబు? చూడు నాయన వర్మ, చూడు, ఈ గీటుకి ఎవడన్నా కుట్లేస్తారా? జనం వేయరు. సరే, కన్నుకి తగలలేదు, కరతకి తగలలేదు, గురి చూసి ఆడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన చిన్న గీరుకున్నాడా అన్నది పక్కన పెడతా.